మా ఊరే కనబడతలేదు యాప్లు అంటాడు. నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో మేము యూరియా బుక్ చేసుకుందామంటే మా ఊరు యాప్లో కనబడతలేదు సార్, ఏం చేయాలి? దుకాణంలో పోతేనేమో ఈడ అమ్మమ్మ యాప్లో బుక్ చేయమంటున్నారు, యాప్లో మా 2 ఊర్లే మాయమైపోయినాయి అంటున్నారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు? నర్మెట వెంకటాపూర్ గ్రామ రైతులు యాప్లో 2 ఊర్లే లేవు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ఫోన్ చేసిన, సార్ నాకు తెలియదు సార్, కమిషనర్కే తెలుసు సార్, ఇదంతా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అవుతుంది సార్ అంటాడు. మరి ఏం కావాలా రైతులు? ఇప్పుడు కమిషనర్ దగ్గర పోవాలా, యాడికి పోవాలి? ఇలా ఆ 2020-013 యూరియా 750 రూపాయలు ధర పెరిగింది, అది కూడా దొరుకుతలేదు. డిఏపి అసలే దొరుకుతలేదు, యూరియా బంగారం అయిపోయింది, ఎరువులు దొరకాయి, కరెంటు రాదు, రైతు బంధు ఎగబెడతావు, రుణమాఫీ ఆగమాగం సగం సగం. ఏది చక్కగా ఉన్నది? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదలైతలేవు ఈ రాష్ట్రంలో. 1,00,000 మంది రైతులు డీడీలు కట్టి విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. మెదక్ జిల్లాలో 3200 విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 2000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైంది అని ఎస్సీ గారిని అడిగితే ట్రాన్స్ఫార్మర్లు లేవు సార్, ఏబీ కేబుల్ లేదు సార్, క్రాసారం లేవు సార్, మెటీరియల్ లేదు. నీ ముఖానికి రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నావు. వెనకట ఆనాడు 4,900 ఉంటే దాన్ని 10,000 చేసినావు, ధర డబుల్ చేసినావు, కానీ రిలీజ్ అవుతలేవు. 1,00,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయి. ఇక నువ్వు రైతులకు మేలు చేసినా అని మాట్లాడతావు. తరుగు తీస్తే తోలు తీస్తా అని మాట్లాడినావు అసెంబ్లీలో. మొన్న తరుగు తీయకుండా ఈ రాష్ట్రంలో ఒక్క రైతు వడ్లు కొన్నరా? 3 కిలోలు 4 కిలోలు 5 కిలోల తరుగు తీసిండ్రు కదా. ఈ రాష్ట్రంలో ఏ రైతును కదిలించినా చెప్తాడు ఎన్ని కిలోలు తరుగు తీసిండ్రు. అటు తరుగు పెట్టి అట్లా మోసం చేస్తేవి, 2 యాసంగిలకు బోనస్ ఎగ్గొడుతీవి. ఇక నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. ఇదా నువ్వు సంగారెడ్డిలో 15 ఆగస్టు నాడు మాట్లాడే పచ్చి అబద్ధాలు? ఒక ముఖ్యమంత్రి 15 ఆగస్టు నాడు పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చునా? మహిళల గురించి మాట్లాడతాడు. ఏం చేసినావు మహిళలకు? నువ్వు ఏం చెప్పినావు ఆ రోజు? మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. ఇచ్చినావా ఒక్కరికన్నా? నీ గవర్నమెంట్ వచ్చి 32 నెలలు అయింది. 32 నెలలంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. ప్రతి అక్కకు చెల్లెకు రేవంత్ రెడ్డి బాకీ 80,000 రూపాయలు. అది ఈ రేవంత్ రెడ్డి ఏమిచ్చినావు మహిళలకు? నువ్వు బీమా అన్నావు, ఇన్సూరెన్స్ బీమా అన్నావు, మహిళలకు బీమా అన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మంది మహిళలకు ఇన్సూరెన్స్ బీమా కోసం ఎదురు చూస్తున్నారు. నెలల తరబడి సంవత్సరాల తరబడి మహిళలకు రావాల్సిన బీమా పెండింగ్లో ఉన్నది. దాని గురించి మాట్లాడే తెలియలేదు నీకు. ఇంకా ఈయన ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. నీ కమిషన్ల సంగతి, మీ దోపిడీ సంగతి నేను చెప్తలేను, మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా. కోట్ల కొద్ది ఎట్లా దోసుకుంటున్నారో నీ ఇందిరమ్మ ఇండ్ల సంగతి, కోట్లాది రూపాయల దోపిడీ సంగతి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే చెప్పిండు. మీ గవర్నమెంట్లో కమిషన్లు ఎట్లా తింటున్నారో, కోట్ల కొద్ది ఎట్లా కొల్లగొడుతున్నారో, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీ గురించి మేము కాదు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా నిన్నగాక మొన్న. నీ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో నువ్వు చెప్తే నీ మంత్రులు వినరు. నీవేం నరేందర్ రెడ్డి ఇంటలేడు, నీవేం నరేందర్ రెడ్డి సంగతి, నీ బట్టి సంగతి, మీ పొంగులేటి సంగతి, నీ సంగతి మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పిండు కదా నీ సంగతి. నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, అంతకుముందు దానం నాగేందర్ కూడా చెప్పిండు మీ సంగతి. అవి మీకు వినబడతలేవు, నీకు కనబడతలేవు వాళ్ళు మాట్లాడినాయి. గొంతు పెద్దగా చేయగానే కేసీఆర్నో బీఆర్ఎస్నో తిడితే అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావా? ప్రజలు నీకంటే నాకంటే తెలివైనటువంటి వాళ్ళు. నువ్వు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలు నమ్మిస్తా అనుకుంటున్నావు. అయిపోయింది నీ ఒక్కసారంటే నమ్ముతారు, ఒకసారంటే మోసం చేయగలుగుతావు, కానీ ప్రతిసారి నీ అబద్ధాలతోని ప్రజల్ని మోసం చేయలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు.
ఇవాళ నేను నీ దోపిడీ గురించో, నీ మైనింగ్ స్కామ్ గురించో, నీ 22A గురించో, నువ్వు రుణమాఫీ చేయలేదనో, రైతుల ఎరువుల గురించో, రైతులకు నువ్వు ఇస్తానన్న రైతు బంధు గురించో, పిల్లల స్కాలర్షిప్ల గురించో, లేదా హాస్టళ్లలో జరిగిన స్కామ్ల గురించో ఇట్లా ప్రతిరోజు నిన్ను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నా మీద. మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల గొంతుగా, రైతుల గొంతుగా, ఈ రాష్ట్ర ప్రజల గొంతుగా కేసీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పెట్టు, అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టు పెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? కనీసం సంవత్సరానికి 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలేడు. నాట్ ఈవెన్ 20 days. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా నువ్వు? చెప్పు, పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. పనికి మాలిన మాటలు కాదు, ప్రజల కోసం ఏం కావాలనో ఆలోచించు. ఉమ్మడి జిల్లాకు వచ్చినావు, అరే ఏ రకంగా ఉన్నాయి రోడ్లు, కాలు చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్ల గురించి మాట్లాడు. మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, ఆ నీళ్ళ గురించి మాట్లాడు. సాగునీటికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేయి. గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అమలైనయా లేవా ఒక్కసారి రివ్యూ చేయి. ఏదో మా మీద బురద జల్తా, పనికి మాలిన మాటలు మాట్లాడతా,